నిర్మిస్తున్నాడు ఆయన. దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తున్నాడు ఆయన. దేవుడు తన ఇంటిని కడుచున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆ ఇంట్లో ప్లాన్ కలిగి ఉన్నాడా? ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఏంటి సార్ ఆ ప్లాన్ అంటే, ఒక పాస్టర్ ఎలా ఉండాలో పాస్టర్ అలాగే పనిచేయాలా, ఒక సాంగ్ లీడర్ ఎంతవరకు పనిచేయాలి అంతవరకు పనిచేయాలా, ఒక సంఘ పెద్ద ఎంతవరకు పనిచేయాలి అంతవరకు పనిచేయాలా, అపోస్తులు ఎంతవరకు పనిచేయాలి అంతవరకు పనిచేయాలా, సువార్థికుడు ఎంతవరకు పనిచేయాలి అంతవరకు పనిచేయాలా. ప్రతి పరిచర్యకి ప్రతి వ్యక్తికి ఒక ప్లాన్ ఇవ్వబడింది, ఒక క్రమం ఇవ్వబడింది, ఒక నమూనా ఇవ్వబడింది. స్త్రీ సంఘములు ఎలా ఉండాలో అంతవరకు ఉండాలా, పురుషుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ప్లాన్ ఉందంటారా? హల్లెలూయా. ఎందుకు తెలుసా? ప్లాన్ అంతా పునాది దగ్గరే ఉంటది. అది ఏంటి చేసిన మెయిన్, ఈ ముగ్గేసేది ఏంటి? పునాది. అవునా కదా? పునాదే కదా. వేయగానే ఏం చేస్తారు? ప్లాన్ వేయగానే ఆ ప్లాన్ అంతా ఏంటి? పునాది. ఏమంటారు దాన్ని ఇంగ్లీష్ లో? బేస్మెంట్. అది ఫౌండేషన్ అంతా. అది ఫౌండేషన్, పునాది. ఈ పునాది కానీ సరిగ్గా క్రమంగా లేకపోతే పైన ఎన్ని కట్టుకున్న ఏం ప్రయోజనం ఉండదు. అవునంటారా? అందుకే బైబిల్లో ఒక మాట ఉంది. ఎంతమంది గమనిస్తున్నారు ఆ మాటని? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి ఆ మాట గుర్తుకొచ్చింది? ఏ మాట తెలుసా? దావీదు అంటాడు, పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏం చేయలేడు. పునాదులు పాడైపోతే, రెఫరెన్స్ చెప్పండి. కీర్తన 11:3 కీర్తన 11:3 ఏమంటున్నాడు తెలుసా? పునాదులు పాడైపోతే నీతిమంతులు సార్ ఏం చేయలేరు. ఎందుకో తెలుసా? పునాదులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ముగ్గేసినప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. హల్లెలూయా. ఇక ముగ్గేస్తే తవ్వడమే ఇంక స్టార్ట్. అవునా కదా? తవ్వుతారా లేదా? ఎంతమందికి అర్థమైంది చెప్పేది? తవ్వడం స్టార్ట్ చేస్తారు ఇక. హల్లెలూయా. మీకు విషయం చూడండి, తవ్వేటప్పుడు ఎక్కడైతే ఆ మేస్త్రి ముగ్గేసాడు అక్కడే తవ్వాలా. కొద్దిగా ఒక అడుగు అటు తవ్వినా పిల్లర్ రాంగడిపోతుంది, ఇటు తవ్వినా రాంగడిపోద్ది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు వాక్యం ఏదైతే చెబుతుందో అలాగే నువ్వు పని చేయాలా. హల్లెలూయా. వాక్య క్రమానికి కొద్దిగా అటు వెళ్ళినా పిల్లర్ రాంగ్ అయిపోతుంది, వాక్య క్రమానికి ఇటు వచ్చినా పిల్లర్ రాంగ్ అడిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? విశ్వాస జీవితం పడిపోతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు మనకు ఒక క్రమం ఇచ్చాడా? హల్లెలూయా. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనల్ని తీసుకొచ్చాడా? నువ్వు ఇష్టం వచ్చినట్టు బాప్తిజం ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలవలా. ఇష్టం వచ్చినట్టుగా ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి దేవుడు ఇవ్వలా. దేవుడు ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలో క్రమం ఇచ్చాడు. దేవుడు బాప్తిజం ఎలా తీసుకోవాలో క్రమం ఇచ్చాడు. దేవుడు బాప్తిజం తీసుకోవడానికి, ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి, ఒకరికాలు ఒకరు కడుక్కోవడానికి. హల్లెలూయా. సంఘంలో స్త్రీ ఎలా ఉండాలో, పురుషులు ఎలా ఉండాలో, సంఘంలో ఎటువంటి సంఘ పెద్దలు పెట్టాలో, అతడు తాగుబోతు